హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Q&A ఎపిసోడ్ 7కి మీ అందరికీ స్వాగతం. ప్రతి ఆదివారం మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే వస్తుంది. నేను నిన్న బిజీగా ఉండడం వల్ల నిన్న చేయలేదు. నిన్న మన ఛానల్లో 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. దానివల్ల నేను Q&A ఎపిసోడ్ అయితే నిన్న చేయలేకపోయాను. ఈరోజు సోమవారం నేనైతే Q&A ఎపిసోడ్ అయితే చేసి నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. మనం లేట్ చేయకుండా Q&A ఎపిసోడ్ 7లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ కామెంట్ వచ్చి అడుగుతున్నవారు మీకు నాగేశ్వరరావు అడుగుతున్నారు, అన్న 3 kV ఇన్వర్టర్ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. మీకు ఇన్వర్టర్స్ కానీ బ్యాటరీస్ కానీ మీకు మేజర్గా నేను సజెస్ట్ చేసేదైతే మీకు 3 కంపెనీస్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు అమెరాన్ బాగుంటుంది, ఎక్సైడ్ బాగుంటుంది, లూమినస్ బాగుంటుంది. ఈ 3 కంపెనీస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు బ్రో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నవారు ఆదియ్య అని అడుగుతున్నారు. మీకు అన్న నా దగ్గర AG4 మిషన్ ఉన్నది, అది స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా వైబ్రేషన్ వస్తున్నది, ప్రాబ్లం ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారు. మీకు ఈ AG4 మిషన్స్ అనేవి మీకు ప్రాబ్లం అనేది వచ్చి మీకు వైబ్రేషన్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే లోపల మీకు బేరింగ్స్ ఉంటాయి, ఏ మిషన్ కన్నా బేరింగ్స్ అనేవి ఉంటాయి, లేకపోతే కాపర్ బుషెస్ అనేవి ఉంటాయి. ఈ బుషెస్ అరిగిపోయినా ఈ బేరింగ్స్ అనేవి అరిగిపోయినా మీకు వైబ్రేషన్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది. లోపల మీకు వీల్కి కనెక్ట్ అయినటువంటి వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ కూడా అరిగిపోయినా మీకు వైబ్రేషన్ అయితే ఎక్కువగా వస్తుంది. ఒకసారి ఇవి దగ్గరలో ఉన్నటువంటి మీకు టెక్నీషియన్ ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు రిపేర్ చేసేటువంటి షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించండి. ఎక్కువ శాతం మీకు మేజర్గా బేరింగ్స్ లేదా బుషెస్ అయితే పోతాయి, ఇవే ఎక్కువగా పోతాయి మీకు, ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు శేఖర్ అడుగుతున్నారు. హాయ్ సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ బ్రో. సరే కెపాసిటర్ గురించి చెప్పండి ప్లీజ్. ఎంత HP మోటార్కి ఎంత MFD కెపాసిటర్ యూజ్ చేయాలి, కాలిక్యులేషన్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. బ్రదర్, మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో అయితే నేను ఒకటి చేస్తాను. మీకు కెపాసిటర్కి ఫార్ములా ఉంటుంది, ఎంత HP మోటార్కి. మీకు అక్కడ HP అంటే అక్కడ మీకు వాటేజ్ వస్తుంది. 1 HP మోటార్ వచ్చి 745 ఉంటుంది. మీకు 745 మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఆ 745 వాట్స్కి ఎంత MFD ఉన్నటువంటి కెపాసిటర్ అయితే యూజ్ చేయాలి. సింగిల్ ఫేజ్లో అయితే ఒక MFD వస్తుంది, మీకు 3 ఫేజ్లో అయితే ఇంకో MFD అయితే వస్తుంది, వేరే అవుతూ ఉంటుంది. సింగిల్ ఫేజ్కి 3 ఫేజ్కి మీకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం అయితే మనం కాలిక్యులేట్ చేయాలి. మీకు డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి బ్రో, తప్పకుండా అయితే ఒక వీడియో అయితే వస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు. ఇక్కడ నుండి మనకి వాట్సాప్ నుండి వస్తున్నాయి. వాట్సాప్ నుండి వచ్చినటువంటి కామెంట్స్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మీకు పేరు గట్ట ఏమీ రాదు, తను ఎవరు పంపారు అది ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. ఫోన్ నెంబర్ గట్ట చెప్పలేము కదా, అందువల్ల నేను మీకు డైరెక్ట్ క్వశ్చన్ అయితే చెప్పేస్తున్నాను. అన్న, ఏవో స్మిత్ గ్రేజర్కి ఫిట్టింగ్కి బోల్ట్స్ ఇవ్వలేదు అన్న, హోల్స్ కూడా బిగ్గా ఇచ్చారు బ్రో, హౌ టు ఇన్స్టాల్ ఇట్, గివ్ ఎన్ ఐడియా బ్రో అని అడుగుతున్నారు. వాళ్ళు ఒక ఏవో స్మిత్ గ్రేజర్ అయితే కొన్నారంట, దానికి బోల్ట్స్ అయితే ఇవ్వలేదంట మీకు గ్రేజర్ ఫిట్ చేసుకోవడానికి. మీకు గ్రేజర్కి మీకు ఇలా బాక్స్లో గ్రేజర్ ఉండి మీకు బ్యాక్ సైడ్ ఒక క్లాంప్ ఉంటుంది, ఈ ఫోన్ ఒక క్లాంప్ అనుకోండి, దీనికి ఒక 3 హోల్స్ ఉంటాయి, 3 కానీ 2 కానీ లేదా 4 కానీ ఇస్తారు హోల్స్. ఆ ప్లేట్కి హోల్స్ పెద్దగా ఉన్నాయంటే అలాగే బిగించుకోవడానికి నట్ అండ్ బోల్ట్లు కూడా ఇవ్వలేదంట. దానికి అప్పుడు ఏం చేయాలి బ్రో అని అడుగుతున్నారు. మీరు అప్పుడు యాంకర్ బోల్ట్స్ ఉంటాయి బ్రో, మీకు హార్డ్వేర్ షాప్స్లోకి వెళ్ళి మీకు 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ యాంకర్ బోల్ట్స్ అయితే తీసుకోండి, ఆ హోల్లో పెట్టి చూడండి. ఆ హోల్లో పెడితే యాంకర్ బోల్ట్ అనేది సరిపోతే బిగించేయండి. ఆ హోల్లో నుండి యాంకర్ బోల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనుకోండి. ఆ యాంకర్ బోల్ట్కి వాషర్స్ ఉంటాయి, మీకు వాషర్స్ అంటారు కదా, అదే హార్డ్వేర్ షాప్లో పెద్దవి వాషర్స్ అయితే తీసుకోండి. ఒక అంగుళం వాషర్లు అయితే అంగుళన్నర వాషర్స్ అయితే ఉంటాయి, అవి తీసుకుని మీరు ఫిట్ చేసుకోవాలి మీ వాళ్ళకి అయితే. సొల్యూషన్ అయితే ఇదే. మేమైతే ఎక్కడైనా గ్రేజర్కి నట్ అండ్ బోల్ట్ అనేవి మిస్ అయ్యి అనుకోండి, రాలేదనుకోండి, మేము ఇలాగ ఈ విధంగా అయితే చేసి ఫిట్ చేస్తూ ఉంటాం, ఓకేనా బ్రో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ బ్రో, యూట్యూబ్లో మీ వీడియో చూసా, బాగుంది. కొత్త ఇన్వర్టర్ బ్యాటరీ తీసుకోవాలనుకుంటున్నాం, అండర్ 15,000 ఏది తీసుకోవాలో చెప్పండి బ్రో అని అడుగుతున్నారు. మీకు అండర్ 15,000లో మీరు కొత్తది ఇన్వర్టర్ బ్యాటరీ అనేది తీసుకోవాలంటే మీకు 650 VA అనేటువంటి ఇన్వర్టర్ అయితే వస్తుంది మీకు. అలాగే మీకు బ్యాటరీ వచ్చేసరికి మీకు 150 Ah బ్యాటరీ, మీకు టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అయితే తీసుకోండి. బ్యాటరీ వచ్చి మీకు 12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇన్వర్టర్ వచ్చి మీరు 650 వచ్చి మీకు 4,000 రూపీస్ వరకు ఉంటుంది. అదే 850 వచ్చి మీకు 5,000 రూపీస్ వరకు ఉంటుంది. 5,000 12,000 వచ్చి మీకు అరౌండ్ 17,000 వరకు అవుతుంది. ఇంకో 2,000 ఎక్స్ట్రా మీరు పే చేసి మీరు 17,000 ఉన్నటువంటి 150 Ah టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ, అలాగే మీకు 850 VA అనేటువంటి ఇన్వర్టర్ అయితే తీసుకోండి. మీకు ఇవి బాగుంటాయి. ఇంకో 2,000 రూపీస్ అయితే మీరు ఖర్చు పెట్టుకుంటే ఇవి రెండు మీకు బెస్ట్ బాగుంటాయి. అలా మీరు ఇంత బడ్జెట్లో అని చెప్పారు కానీ మీ ఇంట్లో ఎంత వాటేజ్ అయితే మీరు యూజ్ చేస్తారో చెప్పలేదు. ఇప్పుడు మీరు ఒక 850 VA ఇన్వర్టర్ మీద మీరు ఒక
400 వాట్స్ 500 వాట్స్ యూజ్ చేశారనుకోండి, మీకు అక్కడ బ్యాకప్ అనేది ఆ బ్యాటరీ ఎంత వస్తుందంటే 150H టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అయితే మీకు 3 to 4 hours అయితే వస్తుంది. అందుకని ఎక్కువ వాటేజ్ మీరు యూజ్ చేద్దామన్నా ఇన్వర్టర్ అయితే కెపాసిటీ అయితే సరిపోదు. మీకు మినిమం 600-500 బిలోలోనే ఆ ఇన్వర్టర్ మీద అయితే మీరు వాటేజ్ అయితే వేయాలి. ఓకేనా బ్రో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ బ్రో, నా పేరు రవి. నేను మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తాను, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ బ్రో. నేను కానిస్టేబుల్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. మా సార్ వాషింగ్ మిషన్ కావాలంటున్నారు, ఏది బాగుంటుంది, ఐఎఫ్బి ఎలా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్లీజ్ రిప్లై బ్రో అని అడుగుతున్నారు. మీకు ఐఎఫ్బి వాషింగ్ మిషన్స్ అయితే బాగుంటాయి. మీకు వాషింగ్ మిషన్స్లో మీకు ఐఎఫ్బిలో మీకు ఫ్రంట్ లోడ్ ఉంటుంది, టాప్ లోడ్ ఉంటుంది. ఎక్కువ శాతం మీకు ఫ్రంట్ లోడ్ ఉన్నటువంటి వాషింగ్ మిషన్స్ కొంటా ఉంటారు. మీకు అందులోని ఇన్బుల్ట్ గా గ్రేజర్స్ ఉంటాయి. మీకు గ్రేజర్ ఉంటుంది, వేడి నీళ్ళు వాటర్ కూడా వస్తుంది అందులోకి, మీకు చల్ల నీళ్ళు కూడా వస్తాయి. మనం ట్యాప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి గ్రేజర్ కి. మీకు ఐఎఫ్బి వాషింగ్ మిషన్ బాగుంటుందంటే బాగుంటుంది, మీకు బాగా పనిచేస్తే ఐఎఫ్బి వాషింగ్ మిషన్స్ అయితే. అలాగే మనకి అక్కడ కేజెస్ అయితే రాసి ఉంటుంది. ఒక వాషింగ్ మిషన్ మీద మీకు 5 kgs, మీకు 6.5 kg, మీకు 7 kgs అని రాసి ఉంటుంది. ఇలాగ మీకు కేజెస్ అని రాసి ఉంటుంది కదా వాషింగ్ మిషన్ మీద. మీకు 1 kg ఉందనుకోండి రఫ్గా, ఒక ప్యాంటు షర్ట్ ఉంటుంది కదా, ఒక ప్యాంటు షర్ట్ 1 kg అయితే రఫ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అక్కడ మీకు 7 kgs అనేది రాసి ఉందనుకోండి, ఒక 7 జతల వరకు మీరు బట్టలు అయితే అందులో వేయాలి. ఒక 6 kgs అని రాసి ఉంటే మీకు 6 kgs వరకు అందులో మీరు బట్టలు అయితే వేయాలి. అందుకని మీరు బట్టలు అనేది ఎక్కువగా వేసేసి ఉతికేసారు అనుకోండి, ఐఎఫ్బి అనే కాదు ఏ వాషింగ్ మిషన్ అయినా సరే, మీ వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది స్ప్రింగుల మీద వేలబడి ఉంటుంది. స్ప్రింగ్స్ ఉంటాయి లోపల, ఇలా రాడ్స్ కింద ఉండి స్ప్రింగ్స్ ఉండి డ్రమ్ అయితే ఉంటుంది దాని మీద. ఈ స్ప్రింగుల మీద భారం అయితే పడిపోతుంది. ఎక్కువ బట్టలు అనేది వేసేస్తే మళ్ళీ వాటర్తో ఉతుకుతుంది కదా వాషింగ్ మిషన్ అనేది, బరువు అనేది ఎక్కువైపోయి స్ప్రింగులు అనేది సాగిపోయి మీకు డ్రమ్ అయితే కిందకి దిగిపోయి మీకు డ్రమ్ పోతుంది, సౌండ్ అనేది వచ్చేస్తుంది. కింద మీకు గేర్ బాక్స్ ఉంటుంది, గేర్ బాక్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఎంత కేజెస్ అయితే ఉందో మీరు అన్ని బట్టలు అయితే వేయాలి. రఫ్గా నేను చెప్పాను కదా 1 kgకి 1 జత బట్టలే వేయాలి, అందుకని ఎక్కువైతే వేయకండి. మీ వాషింగ్ మిషన్ అయితే లైఫ్ కూడా బాగుంటుంది. 1 kgకి 1 జత బట్టలు వేసుకుంటే మీ వాషింగ్ మిషన్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి ఇది కూడా వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ సార్, బెస్ట్ హౌస్ వైర్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కంపెనీ చెప్పండి. న్యూ హౌస్కి వాళ్ళకి కొత్త ఇల్లు ఉందంట, దానికి ఎలక్ట్రికల్ వైర్స్ ఏం బాగుంటాయి, ఫాల్ సీలింగ్ లైట్స్ ఏం బాగుంటాయి, అంటే సీలింగ్ లైట్స్ ఏం బాగుంటాయి అని అడుగుతున్నారు. మీకు ఎలక్ట్రికల్ వైర్స్ అయితే మీకు ఫినోలెక్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఫినోలెక్స్ అనేది లోపల కాపర్ బాగుంటుంది, పైన ఇన్సులేషన్ ఉంటుంది కదా పీవీసీ ఇన్సులేషన్ కూడా బాగుంటుంది. ఇక మీకు సీలింగ్ లైట్స్ వచ్చి మీకు క్రాంప్టన్ సీలింగ్ లైట్స్ బాగుంటాయి, మీకు ఫిలిప్స్ సీలింగ్ లైట్స్ బాగుంటాయి. ఈ 2 కంపెనీ సీలింగ్ లైట్స్ అయితే మీరు చూడండి, 2 మీకు బాగుంటాయి. ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి ఇది కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ అన్న, యూట్యూబ్లో వీడియో చూసానన్న, ప్యానల్ బోర్డులో చేంజ్ ఓవర్ కనెక్షన్ కోసం చెప్పవా అని అడుగుతున్నారు. మన ఛానల్లో మీకు ప్యానల్ బోర్డు గురించి కనెక్షన్ అయితే చెప్పినప్పుడు చేంజ్ ఓవర్కి ఏ విధంగా అయితే కనెక్షన్ ఇస్తారో నేను మీకు చెప్పాను. మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, మీకు ప్రాక్టికల్గా అయితే చేసి చూపించలేదు. మీకు ఇన్పుట్ కేబుల్ ఎక్కడ ఇవ్వాలి, మీకు అవుట్పుట్ లోడ్ కేబుల్ ఎక్కడ ఇవ్వాలి, మీకు జనరేటర్ ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి, మీకు ఫీజెస్ దగ్గర నుండి వచ్చినటువంటి ఇన్పుట్ అయితే ఎక్కడ ఇవ్వాలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పలేదు. మీకు డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేస్తాను బ్రో, తప్పకుండా మీకు ఎక్కడైనా చేంజర్ బిగించి వీడియో అనేది చేసే అవకాశం వస్తే తప్పకుండా ఒక వీడియో అయితే రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, వెయిట్ చేయండి. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి మీకు యూట్యూబ్ కామెంట్ నుండి వచ్చింది. సాయి కుమార్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, 3-phase మీటర్ 1 kVకి ఎంత యాంప్స్ వేయాలి అని అడుగుతున్నారు. మీకు 3-phase మీటర్ 1 kW మీటర్స్ అయితే ఎవరు బ్రో, మీకు 3-phase అంటే మినిమం 5 kW మీటర్స్ అయితే ఉండాలి. మీకు 5 kW నుండి 3-phase మీటర్స్ అయితే ఇస్తారు. మీకు 1 నుండి మీకు 4 kW వరకు అయితే సింగిల్ ఫేజ్ మీటర్స్ అయితే ఇస్తారు. మీకు ఇక్కడ మీకు ఎంత యాంపియర్స్ ఫీజ్ చేయాలంటే మీకు 3-phase మీటర్స్ అయితే మీకు ఇక్కడ ఎంత యాంప్స్ అంటే మీకు అక్కడ ఎంసీబీఓ ఫీజ్ అనేది చెప్పలేదు బ్రో. మీకు ఫీజ్ అనుకోండి 32 amperes ఉన్నటువంటి ఫీజెస్ అయితే వేస్తారు మీకు జనరల్గా సింగిల్ ఫేజ్ కానీ 3-phase కానీ. అదే 3-phaseలో ఎక్కువ లోడ్ అనేది ఉందనుకోండి మీకు యాంపియర్స్ అయితే పెరుగుకుంటూ వెళ్తుంది. 63 amperes, 100 amperes, 150 amperes, 200 amperes అనేది. సింగిల్ ఫేజ్ అయితే మాక్సిమం 32 amperes లేదా కొంచెం లోడ్ ఎక్కువ ఉంటే 63 amperes అయితే యూజ్ చేస్తారు. అది మీకు ఎంసీబీస్ అనుకోండి, మీకు మీటర్ దగ్గర అయితే ఎంసీబీస్ అయితే వేయరు, మీకు మీటర్ దగ్గర అయితే ఫీజెస్ వేస్తారు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్రో. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి అడుగుతున్నారు, క్రేజీ అని అడుగుతున్నారు. అన్న స్విచ్ బోర్డు ఎంత హైట్ ఉండాలి చెప్పండి అని అడుగుతున్నారు. మీకు స్విచ్ బోర్డు అనేది మీకు నుంచుంటే నేల మీద నుండి 4.5 feet ఉండాలి, అంటే మీకు 54 inches హైట్లో ఉండాలి స్విచ్ బోర్డు అనేది. మీకు 54 inches హైట్లోనే స్విచ్ బోర్డ్స్ అయితే పెడతారు. ఎవరైనా ఇంజనీర్స్ కానీ ఏమైనా ప్లాన్ ఇచ్చినా ఆ హైట్లోనే స్విచ్ బోర్డ్ అయితే
ఫిట్ చేయమంటారు ఎలక్ట్రీషియన్ని. ఓకేనా బ్రో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి అడుగుతున్నవారు మీకు ప్రశాంత్ అడుగుతున్నారు, అమెరాన్ బ్యాటరీ 200Ah ప్రైస్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. మీకు 150Ah ప్రైస్ వచ్చి మీకు 15,000 మీకు 12,000 రూపాయల వరకు ఉంటుంది. 12,000 నుండి 13,000 రూపాయల వరకు ఉంటుంది. అదే మీకు 200Ah అనుకుంటే ఇంకో 50Ah పెరుగుతుంది కాబట్టి మీకు ఒక 4,000 3,000 వరకు అడిషనల్గా ఖర్చు అవుతుంది. అంత 16,000 రూపాయల వరకు బ్యాటరీ అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ ఏజ్ పెరిగి కొలిది బ్యాటరీ యొక్క బ్యాకప్ అయితే పెరుగుతుంది, అంటే సామర్థ్యం అనేది పెరుగుతుంది, ఎక్కువసేపు బ్యాకప్ అయితే వస్తుంది. అంతే తేడా. మీకు 16,000 రూపాయలు 15,000 రూపాయల నుండి 16,000 రూపాయల వరకు ఉంటుంది మీకు అమెరాన్ 150Ah ప్రైస్ అయితే బ్యాటరీ యొక్క ప్రైస్. ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి మళ్ళీ మీకు వాట్సాప్ నుండి వచ్చింది, అన్న ఇన్వర్టర్ పార్ట్స్ గురించి చెప్పండి అన్న, ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి, ఓవర్లోడ్ వస్తే ఏం చేయాలి, ఒక వీడియో చేయాలని అడుగుతున్నారు. ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇన్వర్టర్ బ్యాటరీ అనేది మళ్ళీ మీకు ఛార్జింగ్ మోడ్లోకి వెళ్ళట్లేదు అనుకోండి, మీకు అక్కడ బటన్ ఉంటుంది, బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఆన్ చేయండి, లేదా ఒకసారి స్విచ్ అనేది ఇన్పుట్ సప్లై సాకెట్ ఉంటుంది కదా, అక్కడ స్విచ్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే మళ్ళీ ఎక్కడైతే మొదలవుతుంది. ఒకసారి మీకు బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు ఛార్జింగ్ అయితే ఎక్కదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. అలాగే లోపల మీకు ఇన్వర్టర్ లోపల ఫ్యూజెస్ ఉంటాయి, 2 ఫ్యూజెస్ మొత్తం పైన డూమ్ అనేది ఓపెన్ చేస్తే 2 ఫ్యూజెస్ ఉంటాయి. ఆ ఫ్యూజెస్ పోయినా మీకు ఇన్వర్టర్ ఛార్జింగ్ అయితే ఎక్కదు, మీకు అవుట్పుట్ కూడా రాదు. అలాగే మీకు ఓవర్లోడ్ వచ్చింది అనుకోండి, ఓవర్లోడ్ వస్తే ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఇన్వర్టర్ మీద ఓవర్లోడ్ అయిపోతే ఎప్పుడైతే పవర్ అయితే డిస్కనెక్ట్ అయ్యి ఇన్వర్టర్ బ్యాకప్ మోడ్లోకి వెళ్ళిపోయిందో అప్పుడు మీరు ఇన్వర్టర్ ఓవర్లోడ్ అయిపోతే మీరు స్విచ్చెస్ ఏమైతే లోడ్ అయితే ఆన్లో ఉందో ఆ లోడ్ అయితే సగం వరకు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే మీకు ఇన్వర్టర్లో ఓవర్లోడ్ అనేది సౌండ్ అనేది వస్తుంది, ఈ బీప్ సౌండ్ అయితే ఆగిపోతుంది. మీకు ఓవర్లోడ్ అనేది వస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ మీద తిరుగుతున్నవి కొన్ని తగ్గించేయండి. లైట్లు ఫ్యాన్స్ అనేవి ఏమైనా ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మీకు Q&A ఎపిసోడ్ 7 అనేది. ఈ Q&A ఎపిసోడ్ 7 అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, అలాగే Q&A ఎపిసోడ్స్ కూడా వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో